నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, విజయసాయి రెడ్డి కుమార్తె నేహాకు 17 కోట్ల జరిమానా విధించింది కోర్టు. అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో 17 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. జనరల్ గా కోర్టులు జరిమానాలు విధించాయి అని అంటే ఏ 150 రూపాయలు అవి చూస్తేనే విచిత్రంగా అనిపిస్తుంది. 200 రూపాయల జరిమానా, లేకపోతే 1000 రూపాయల జరిమానా, ఇట్లాంటివేవో. ఇన్ని కోట్ల జరిమానా అన్న విషయం డెఫినెట్ గా చాలా ఆశ్చర్యాన్ని పరుస్తోంది. ఒకవేళ జరిమానా విధిస్తే వాళ్ళు కట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఎందుకు జరిమానాను విధించింది? ఈ విషయాలు ఒకసారి ఎందుకు కట్టలేరండి వాళ్ళు. బీచ్లు మనకి అంటే సముద్ర తీర ప్రాంతాలు చాలా చాలా విలువైనవి, అలాగే ప్రమాదకరమైనవి కూడా. అందుకని సముద్ర తీర ప్రాంతాలని మనము ఎంత కాపాడుకుంటే సముద్రం అన్నంత కాపాడుతాం. ఏదో సముద్రానికో నదికో కోపం వచ్చిందనుకోండి, ఆ ప్రకోపానికి, ప్రకృతి ప్రకోపానికి మనిషి ఎంతటి గొప్పవాడైనా పీకి పడాల్సింది ప్రకృతి. అందుకని సముద్ర తీరాల్లో మడ అడవులని పెంచుతారు. మడ అడవులని పెంచుతారు. ఎందుకంటే వాటికి ఆ పేరు అనమాట. ఇప్పుడు సముద్రం ఏమవుతుందంటే ఆటుపోట్లకు గురైనప్పుడు ముందుకు వచ్చేస్తాయి, కోతకి గురవుతుంది. సముద్ర మట్టము ఊర్లలోకి వచ్చేస్తే, జనావాస ప్రాంతాల్లోకి సముద్రం వచ్చేస్తే, ఇప్పుడు మనకు అక్కడ అదేది ఉంది కదండి, చీరలు అమ్ముతారు, ఒక ఉప్పాడలో, కాకినాడ దగ్గర ఉప్పాడ దగ్గర సముద్రం ప్రతి సంవత్సరం కోతకి గురవుతా ఉంటది, ఊర్లోకి వచ్చేస్తుంటది అనమాట. అంటే ఆ సముద్రం యొక్క ఒడ్డు ఏదైతే ఉందో, ఒడ్డు కోతకి గురైనప్పుడు ఊర్లోకి వచ్చేస్తుంది. ఊర్లోకి వచ్చేసేస్తే మరి జనావాసాలు ఏమైపోవాలి? అందుకని దీనిని లెక్క వేయడానికి 25 సంవత్సరాలు పాటు లెక్క వేసి ఇలా జరగడానికి కూడా మానవులే కారణం. మళ్ళీ ఈ కోతకు గురి అవ్వడానికి ఈ సముద్రం ఒడ్డును వీళ్ళు చేసే చెత్తా చెదారం పనులు, అలాగే అక్కడ అడ్డుకట్టలుగా పెట్టిన వాటిని తీసేయడాలు, ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారు. మామూలుగా అడ్డుకట్టలు ఏం పెడతారు అంటే, ఇప్పుడు మీరు సినిమాల్లో సరుగుడు తోటలని విన్నారు, చూస్తుంటారు కదా, వాటిలో ఫైట్లు అవి జరుగుతూ ఉంటాయి. సముద్రపు ఒడ్డున సరుగుడు చెట్లు ఇలా ఎత్తుగా ఉండేవి. అవి ఏం చేస్తాయి అంటే ఆ చెట్లు సముద్రపు యొక్క ఉధృతిని ఆపుతాయి. అందుకు అలా ఉంటాయి, అలా పెంచుతారు. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, సముద్ర మట్టం దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు, అంటే కొన్ని మీటర్ల వరకు ఇంత ల్యాండ్ లోకి ఎవరు రావడానికి వీల్లేదు. సపోజ్ మన చెరువుల దగ్గర FTL లాగా అనమాట, బఫర్ జోన్ FTL లాగా మీరు రావడానికి వీల్లేదు. ఇంకా అవతలే మీరు ఏదైనా ఏం చేసుకున్నా మీరు అవతలే అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ అడవుల్ని కలప కోసం కానీ, లేకపోతే ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని కానీ ఆ మడ అడవుల్ని కొట్టేస్తుంటారు. అట్లా కొట్టేసిన పాప ఫలితమే ఈ సముద్రం కోతకి గురవుతుంది. మరి బీచ్లు ఉన్నాయి కదా, బీచ్లు కూడా అట్లాగే. మీరు ఆనందంగా ఆడుకోండి, పాడుకోండి, వెళ్ళండి, సరదా పడండి, వచ్చేయండి. అంతేగాని బీచ్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఏమవుతుంది? అలా వైజాగ్ లో బీచ్ ప్రాంతాలన్నీ ప్రభుత్వ భూముల కింద ఉంటాయి. ఒకవేళ ఆ ప్రభుత్వ భూమి పక్కన ప్రైవేట్ భూమి ఉన్నా గానీ వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉండదు. వాళ్ళు అక్కడ ఉండొచ్చు, కావాలంటే ఉండొచ్చు. అందులో ఏమన్నా వీలైతే పంట వేసుకోవచ్చు తప్పితే, అంటే మార్కింగ్ చేసిన ఏరియా గురించి నేను చెప్తున్నా. ప్రైవేట్ వాళ్ళది కూడా అమ్ముకోవడానికి హక్కు లేదు. అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేయడానికి వీల్లేదు. ఇది రూల్స్. అయితే ఇప్పుడు ఈ మేడం గారు ఏం చేసిందంటే, ఈ నేహా మేడం గారు అధికారం మందే, మన ఎవరేం చేస్తారు అని చెప్పి ఈవిడ అక్కడ గోడ కట్టేసేసి ఆక్రమించి బీచ్ ప్రాంతాన్ని, ఆ పక్కన ఏదో వీళ్ళకి ల్యాండ్ ఉంది, దాని ప్రకారంగా ఇంకా ఆక్రమించేసేసి గోడలు కూడా కట్టేస్తే ఆవిడకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే నోటీసులకి స్పందించాల. ఇది ఎప్పటి నుంచో నలుగుతుంది, దాదాపు 1 సంవత్సరం నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదేమంటే కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడతారు, కానీ వాస్తవానికి అది ఆ భూమి గవర్నమెంట్ నోటిఫై చేసిన భూమి. ఏది
బీచ్ ల్యాండ్ కింద పోయిన ప్రభుత్వంలో మొదలు పెట్టారు ఈ పనులు. పోయిన ప్రభుత్వంలో మొదలెట్టారు. మనం 30 ఏళ్ళు ఉంటామని స్కీమ్ వేసుకున్నారు కదా వాళ్ళు. దానిలో భాగంగా మన ఎవరేం చేస్తారు అని చెప్పి కట్టేసుకుంటే ఇట్లాంటి చోట్ల జరిమానాలు మీరు అడిగినట్లు పెద్ద స్థాయిలో ఎందుకుంటాయి అంటే పెద్ద స్థాయి వ్యక్తులే చేస్తారు ఇట్లాంటి పనులు. కడతారా అనేది క్వశ్చన్. కట్టాలి, కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తారు. ఇది కొన్ని వ్యవస్థలకండి విశేషమైన అధికారాలు ఉంటాయి మన చట్టంలో. ఇప్పుడు మనం చిన్నపిల్లలకు సంబంధించిన పోక్సో యాక్ట్ ఎంత స్ట్రాంగ్, ఇట్లాంటి విషయాల్లో కూడా అంటే నేచర్ కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి తీసుకొని ప్రభావం వల్లనే సునామీలు వస్తున్నాయి. అసలు ఒక రకంగా సముద్రం అల్లకల్లో ఇప్పుడు మద్రాసులో ఇష్టారీతిని బీచ్ల్లో ముందుకు వచ్చేసేసి కన్స్ట్రక్షన్స్ చేసేసుకుంటే మన సునామీ వచ్చి ఏం చేసింది, అందరికి బుద్ధి చెప్పిందా లేదా? ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర చెరువులు ఉన్నాయండి, చెరువుల పక్కన కట్టుకోవద్దు అంటున్నాము, చెరువుల దగ్గర కట్టుకుంటున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చి కూల్చేశారు. ఎవరికి నష్టం జరిగింది చెప్పండి? అందుకోసం ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని విషయాల దగ్గర చాలా సున్నితమైన అంశాల దగ్గర చాలా కఠినంగా ఉంటారు. అలాంటప్పుడు చచ్చినట్టు ఈ డబ్బులు కట్టవలసిందే. కట్టకపోతే పరిస్థితి ఏంటి అంటే జరిమానా డబులు, న్యూస్ కూడా జరిమానా త్రిబులు. ఇప్పుడు ఐటీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే వాళ్ళు 99%. ఎవడో దొరుకుతాడు, వాడికి డబల్ త్రిబుల్ 4 times 5 times వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే ఈ వార్త ఒక సంచలనం కావాలి. మామూలుగా మనిషి అదే కుక్క మనిషిని గరిచింది అంటే వార్త కాదు, అది మనిషి కుక్కను గరిచాడంటే వార్త. ఇట్లాంటి వార్త అవ్వాలి, ఎందుకంటే బుద్ధి రావాలి జనాలకి. మనకు అధికారం ఉంది అని చెప్పి అధికారం ప్రకారం ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు గుడి బడి అని మనకు ఒక సెంటిమెంట్ డైలాగ్ ఉంది. ఈ గుడి బడి దగ్గర మందు షాపులు పెట్టకూడదు అంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం సున్నితమైన ప్రాంతం. ఈ సున్నితమైన ప్రాంతంలో మీరు ఏదో పనులు చేస్తే శిక్ష కఠినంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఆవిడ చచ్చినట్టు కట్టాల్సిందే. నాకు ఆస్తులు లేవండి, నేను ఐపీ పెట్టాను అంటే కుదరదు, మరి కట్టాల్సిందే. లేకపోతే జైలు శిక్ష ఉంటుంది. నెక్స్ట్ అదే ఉంటది. డబ్బులు కడితే సరి, డబ్బులు కట్టకపోతే జైలు శిక్షే ఉంటది. ఇప్పుడు ఆ మధ్య ఒక సినిమాలో ఏ సినిమా, మహేష్ బాబు సినిమాలో ట్రాఫిక్ రూల్స్ సంబంధించి 15,000 జరిమానా వేస్తే ఎట్లా అండి ఇంత జరిమానా వేయడం ఏంటండి అంటే ఒక మనిషి ప్రాణం కంటే 10,000 ఎక్కువ. 10,000 కడుతున్నాను అంటే వాడికి ఒళ్ళు జాగ్రత్త ఉంటది అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు ఇంతంత జరిమానాలు ఉంటే గానీ వాళ్ళకి ఆనవు, డబ్బులు ఉన్న వాళ్ళకి. డెఫినెట్లీ. అని మరి మళ్ళీ ఇలాంటివి మళ్ళీ ఒకవేళ ప్రభుత్వంలోకి గనక వస్తే మరి చేయకుండా ఉంటారా అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే. చూడాలి. గొప్పదొక వంకరే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.